చాలా రోజుల తర్వాత హేమాయణంలో రాత్రి బులెటిన్కి స్వాగతం. ఇది అయితే ఈరోజు వీడియో కాదండి, మొన్న ఒక 2-3 రోజుల క్రితం అనుకుంటా. నేను ఎప్పటిలాగే ఆ రోజు పొద్దున్న పెద్దగా వండే అవసరం లేకపోతే బొబ్బర్లు ఉడికించుకొని అందులో కొంచెం నిమ్మరసం వేసుకొని ఇంగు కారం, చాట్ మసాలా, కొత్తిమీర వేసుకొని అది తిన్నారనమాట లంచ్. ఇలా తింటేనండి నిజంగా అసలు కడుపులో ఏదో ఒక పెట్టినట్టే ఉంటుంది, టమ్మీ ఫుల్గా ఉంటుందన్నమాట. ఇంకా అదే రోజు రాత్రి అయితే ఉప్పు పిండి చేశాను. మామూలుగా మనకు అందరికీ తెలిసిందే కదా ఉప్పు పిండి రెసిపీ, అది పెద్ద ప్రత్యేకం చెప్పక్కర్లేదు. అయితే ఇత్తడి గిన్నెలో చేసుకుంటే అదొక మంచి రుచి వస్తుంది. మార్చి 8వ తారీఖున మహిళా దినోత్సవం సందర్భంగా రవీంద్ర భారతిలో ఒక సభకు వెళ్ళానండి. ఆ సభలో జరిగిన విశేషాలు ఏంటి అన్నది ఒక వీడియో చేశాను. ఛానల్ పేరు కింద వీడియో ఉంటుంది, తప్పకుండా చూడండి. చిన్న వీడియో, 7 నిమిషాల వీడియో. ఆ సభలో అయితే నాకు ఒక విచిత్రమైన సంఘటన ఎదురైందండి. అంటే పెద్ద విచిత్రమేం కాదులేండి. ఫేస్బుక్లో ఆవిడే రిక్వెస్ట్ పెట్టి నా ప్రొఫైల్లోకి వచ్చిన ఒక ఆవిడని నేను పలకరించానమాట. వాళ్ళకి చాలామంది ఫ్రెండ్స్ ఉండొచ్చు, అందులో మనం గుర్తులేకపోవచ్చు. కానీ పలకరించినప్పుడు కనీసం ఒక నవమోహం పెట్టాలి కదా. ఏదో అతిశయం కనిపించింది ఆవిడలో. ఇది కరెక్ట్ కాదనిపించింది నాకు. మరి మీరేమంటారు? కామెంట్ చేయండి. అందరికీ శుభరాత్రి.